కృష్ణా జిల్లా రైతు భరోసా కేంద్రాల అవకతవకలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో 2 అధికారులను సస్పెండ్ చేసింది. లారీల్లో ఎక్కువ బస్తాల ధాన్యం లోడ్ చేస్తూ రికార్డులో తక్కువ చూపడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. దీనిపై శాఖాపరమైన విచారణ ఆదేశించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్రమాలకు పాల్పడిన వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. కృష్ణా జిల్లా పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలు జరిగాయి. లారీల్లో ఎక్కువ బస్తాల ధాన్యం లోడు చేస్తూ రికార్డుల్లో తక్కువ చూపుతున్నారు. మిల్లర్లతో ధర మీరే మాట్లాడుకోండంటూ తహసీల్దార్ స్థాయి అధికారులు చెబుతున్నారని రైతులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 34,000 రూపాయలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై మోసగిస్తున్నారని మండిపడ్డారు. నేను 10 ఎకరాల మాగాడి కౌలుకు తీసుకుని వేసాను. అందులో 570 సార్లు వడ్లయినాయి. దాంట్లో ఆర్బీకే వాళ్ళ ద్వారా వడ్లు చూపించాము. డైరెక్ట్ గా వచ్చి గోతాలు తీసుకెళ్ళండి అని అన్నారు. సరే అట్లాగే నేను గోతాలు తీసుకెళ్లి పట్టిమన్నారు, పట్టించామండి. ఆ తర్వాత రేటు మిల్లర్ కాడికి పోయి మీరే మాట్లాడుకోవాలి, మాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారండి. ఎంఆర్ఓ గారు, ఏఓ గారు వాళ్ళు వచ్చారు. వచ్చి మిల్లర్లతోటి మాట్లాడి 1600 రేటు లేకుండా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అని అన్నారండి. గవర్నమెంట్ బోర్డు 1720 రూపాయలు 1700 పెట్టింది కదా, ఈ రేట్ అయితే ఎట్టండి అంటే వాళ్ళు ఏమన్నారు, అసలు మిల్లర్లు వద్దంటున్నారు, వద్దనే కొంది మేము బట్టలాడి పంపిస్తున్నాం అని అన్నారండి. మాకు ఎటువంటి పరిస్థితి గది ఇది లేక సరేనే మేము ఇచ్చేసామండి. ప్రతి ఒక్క రైతు కాడ ఇచ్చేస్తే పరిస్థితి ఏంది? యోగ గారు వచ్చి 1600 చేయండి అన్నారు. నిమిషాలు వస్తే మాకు సంబంధం లేదన్నారు. పైగా ఖర్చులు కూడా మాయ అన్నారు. ఇక అందుకని నేను దడిచి 1550కి నేను ఇచ్చేసా బయట. అమ్మారు ఏవో వచ్చి మీరు 1600 కన్నా ఎక్కువ అమ్మలేరు, 1600కి అమ్మేసుకోండి అని చెప్పారు. 1262 ప్రభుత్వమే సిఫార్సు చేసింది, అది కొన్నట్టున్నారు. అదో పరిష్కారం కావాలి. 1350కి 1300కే కొంటున్నారు ప్రైవేట్ వ్యాపారస్తులు. ఈ ఎంఆర్ఓ గారు వచ్చి 1600 రూపాయలకి ఆర్బీకే కూడా కొంటదని ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ ఉన్న రైతులందరినీ భయభ్రాంతులు చేసింది. మరి దీని గురించి మాకు ప్రభుత్వం దగ్గర నుంచి కానీ మేము జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినా గానీ మాకు ఎటువంటి సమాధానం ఇంతవరకు దొరకలేదు. మరి ఇక్కడ దగ్గర 200 ఎకరాలు ఒడ్డు ఉన్నాయి. రైతులందరికీ ఏంటనేది తోటలూరు మండలంలో మాకు సమాధానం చెప్పినోళ్ళు లేరు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను ఈటీవీ ద్వారా సీఎం తెలుసుకున్నారు. అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలో 315 బస్తాలు లోడ్ చేసి రికార్డుల్లో మాత్రం 290 చూపుతున్నారని మీడియా ప్రతినిధులు ఆధారాలు చూపించగా వాటిని పరిశీలించి తన వాట్సాప్కు పంపాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. రాత్రి ఆయన నివాసంలో రైతు సమస్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు క్రమం తప్పకుండా జరగాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్న సమస్యలు సాకుగా చూపి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొన్న నెలకు కూడా డబ్బులు రైతులకు అందేవి కావని, కూటమి అధికారంలోకొచ్చాక 24 గంటల్లోపే డబ్బులు ఖాతాల్లో వేస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకల ఆధారాలు పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. విచారణ జరిపి అవకతవకలు నిర్ధారించిన అధికారులు, కస్టోడియల్ ఆఫీసర్, టీఏలను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ చర్యలతో పామర్రు, పెనమలూరు నియోజకవర్గ మండల స్థాయి అధికారుల్లో కదలిక వచ్చింది. ఫిర్యాదు చేసిన రైతులకు తహసీల్దార్లు ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది.